పార్లమెంట్లో డ్రామాలొద్దంటూ ప్రధాని మోదీ వేసిన సెటైర్కు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ బిల్లు, అలాగే ఢిల్లీ వాయు కాలుష్యం వంటి కీలక అంశాలు ప్రస్తావించడం డ్రామా ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంతేకాదు, జనం సమస్యలపై సభలో చర్చలకు సర్కార్ అనుమతించకపోవడమే అసలైన డ్రామా అని ప్రియాంక గాంధీ ఎదురుదాడి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు డ్రామాలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పందించారు. ముందుగా డ్రామాలంటే ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రస్తావించడానికే ప్రతిపక్షాలను కూడా పార్లమెంటుకు పంపించాయని ఆమె వెల్లడించారు. జనం సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి వాటికి పరిష్కారాలు లభించేలా చేయడమే ప్రతిపక్షాల ప్రధాన కర్తవ్యమని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇప్పటివరకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు అదే పని చేశాయని అన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా ప్రజలు సమస్యలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూనే ఉంటాయని ఆమె వెల్లడించారు. అయితే ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీకి ఇదంతా డ్రామాలాగా కనిపిస్తోందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ బిల్లు, అలాగే ఢిల్లీ వాయు కాలుష్యం వంటి కీలకమైన అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావిస్తున్నాయన్నారు. ఇందుకు సంబంధించి అధికార పక్షం నుండి సమాధానం రాబడుతున్నామని అన్నారు. అయితే ఇదంతా డ్రామా కిందికి వస్తుందా అని ప్రియాంక గాంధీ సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి కీలక అంశాలపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, చర్చ కూడా నిర్మాణాత్మకంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయని తెలియజేశారు. అసలు ఇంతటి కీలక అంశాలపై చర్చ అనేది ఊరగకపోతే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడంలో అర్థం లేదన్నారు ప్రియాంక గాంధీ. కథ ఇక్కడితో ఆగలేదు. అనునిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పార్లమెంట్లో మాట్లాడడం ఎంతమాత్రం డ్రామా కాదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తేల్చి చెప్పారు. అంతేకాదు, సదరు కీలక అంశాలపై సభలో అనుమతించకపోవడమే అసలైన డ్రామా అని ప్రియాంక గాంధీ ఎదురుదాడి చేశారు. కాగా ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు డ్రామాలు చేస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపక్షాలకు తమ బాధ్యతలు తెలుసన్నారు. ఇటువంటి కీలక అంశాల గురించి అధికార పక్షం నుంచి చెప్పించుకునే దుస్థితిలో ప్రతిపక్షాలు లేవని ఖర్గే తెగేసి చెప్పారు. అంతేకాదు, రాజ్యాంగ విలువలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మల్లికార్జున ఖర్గే. కాగా ప్రియాంక గాంధీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని వయనాడు నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. వయనాడు నియోజకవర్గానికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వయనాడు ఎన్నికల్లో గెలిచి ప్రియాంక గాంధీ తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టారు. కాగా ప్రియాంక గాంధీ చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వయనాడు ఉప ఎన్నిక బరిలో దిగడంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. అంతేకాదు, 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో వరుసగా 2 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు. తన రోడ్ షోలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె జోష్ నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు.
మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ డ్రామా వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.